మీ అందరికీ ఈ పాటికే ఢిల్లీలోని ఓల్డ్ రాజేంద్ర నగర్ ఖరోల్బాగ్ ఏరియాలోని రావుస్ ఐఏఎస్ అకాడమీ బేస్మెంట్ లైబ్రరీలో వాటర్ లాగింగ్ కారణంగా చోటు చేసుకున్న ఇద్దరు విద్యార్థుల హత్య గురించి మీకు ఆల్రెడీ తెలిసే ఉంటది. అవునండి, అది హత్యే. ఈ వీడియోలో ఆ ఇన్సిడెంట్ గురించి కాదు, ఢిల్లీ, హైదరాబాద్ లాంటి నగరాల్లో నేను స్వయంగా గమనించిన అంశాల గురించి ఈ వీడియోలో చర్చించబోతున్నాను. వీడియోని అందరూ చివరి దాకా చూడండి. కానీ ఒకవేళ మీరు ఐఏఎస్ కోచింగ్ కోసం హైదరాబాద్ కో ఢిల్లీకో రావాలన్న ప్లాన్స్ లో ఉంటే ఖచ్చితంగా ఈ వీడియో చూసి మీ నిర్ణయాన్ని తీసుకోండి. జరిగిన ఇన్సిడెంట్ ఢిల్లీలో కాబట్టి ముందు ఢిల్లీలో నేను గమనించిన అంశాల గురించి మాట్లాడుకుందాం. నేను ఢిల్లీకి వెళ్ళింది ఏ కోచింగ్ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవ్వడానికో కాదు, కానీ అనుకోకుండా మేము బుక్ చేసుకున్న హోటల్ రూమ్ అదే ఏరియాలో ఉంది. అయితే నా పాత ఫ్రెండ్స్ కొంతమంది అక్కడ నాకు కనిపించారు. వీళ్ళంతా అక్కడ యూపీఎస్సీ ప్రిపరేషన్ కోసం ఉంటున్నట్టు నాకు తెలిసింది. అయితే అప్పుడు ఒకసారి వాళ్ళు చదువుకునే స్టడీ హాల్స్ ని చూపించడానికి నా ఫ్రెండ్స్ నన్ను తీసుకెళ్లారు. నేను వాళ్ళని కలిసిన చోటు నుంచి ఆ ప్లేస్ వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంది. ఆ స్టడీ హాల్ ఉన్న బిల్డింగ్ ని మేము చేరుకున్నాం. ఆ బిల్డింగ్ చూసి స్టడీ హాల్ ఇంత పెద్దదా అనుకున్నా. తీరా చూస్తే ఆ స్టడీ హాల్ ఉంది ఆ బిల్డింగ్ బేస్మెంట్ లో. మీలానే నేను కూడా ఆశ్చర్యపోయాను. ఆ స్టడీ హాల్ లో ఫెసిలిటీస్ ఏం తక్కువ లేవు. బేస్మెంట్ లో ఊపిరాడదు కాబట్టి ఏసీ పెట్టారు. డబ్బులు కట్టిన వాళ్ళు మాత్రమే ఎంటర్ అవ్వడానికి ఉండేటట్టు బయోమెట్రిక్ ఎంట్రీ ఉంది. అండ్ ఇలా కేవలం మా ఫ్రెండ్ వెళ్తున్న స్టడీ హాల్ మాత్రమే ఉందనుకుంటే పొరపాటే. మీరు ఒక్కసారి ఆ ఏరియాని కనుక విజిట్ చేసి చూస్తే మీకు పరిస్థితి క్లియర్ గా అర్థమవుతుంది. అక్కడ ఇలాంటి బేస్మెంట్ లైబ్రరీలు, బేస్మెంట్ స్టడీ హాల్లు కుప్పలు తెప్పలుగా ఉంటాయి. స్టూడెంట్స్ కూడా వాటినే ప్రిఫర్ చేస్తున్నారు, ఎందుకంటే వాళ్ళకి ఇంకో ఆప్షన్ లేదు కాబట్టి. అండ్ ఇప్పుడు బయటపడిన ఇన్సిడెంట్ వల్ల ఏదైనా మారుతుంది అని మీరు అనుకుంటే మీ పొరపాటే. ఖచ్చితంగా మారదండి, ఎందుకంటే ఇష్యూ సోషల్ మీడియాలో వైరల్ అయింది కాబట్టి మీరు నేను మాట్లాడుకోగలుగుతున్నాం. పార్లమెంట్ లో కూడా చర్చ జరుగుతుంది. కానీ 4 రోజుల తర్వాత, నెల తర్వాత మళ్ళీ మామూలే. ఢిల్లీలో మాత్రమే కాదు, హైదరాబాద్ లో సైతం ఇలాంటి పరిస్థితుల్ని మీరు చూడొచ్చు. ఇక్కడ బేస్మెంట్లు ఉండకపోవచ్చు, కానీ ఒక్కసారి హైదరాబాద్ కి వెళ్ళి అక్కడ ఆర్టీసీ క్రాస్ రోడ్స్, అశోక్ నగర్ ఏరియాని మీరు ఒక్కసారి చూస్తే విద్యార్థులను కోచింగ్ పేరుతో ఎంత ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్నారో మీకు అర్థమవుతుంది. కేవలం 6 నెలల 12 నెలల క్లాసులకి లక్షల ఫీజులు కట్టించుకోవడాన్ని నేను క్వశ్చన్ చేయట్లేదు. మన దేశంలో, మన రాష్ట్రాల్లో డబ్బులు ఉన్నా లేకపోయినా ఎలాగో అలాగా డబ్బులు సర్దుబాటు చేసుకొని వెళ్ళి చదువుకోవాలనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ అంతా డబ్బు కట్టించుకొని మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయింటైన్ చేయకుండా యథేచ్ఛగా ఇష్టం వచ్చినట్టు వాళ్ళ కోచింగ్ మాఫియాని నడుపుకుంటున్నారు. ఇది కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ కి మాత్రమే పరిమితం కాదు. అక్కడ స్టడీ హాల్స్ ఉంటాయి, స్టూడెంట్స్ ఉండే హాస్టల్స్ ఉంటాయి. ఆ బిల్డింగ్స్ ని వెళ్ళి ఒక్కసారి మీరు చూడండి, ఒక వెంటిలేషన్ ఉండదు. రూల్స్ ని పాటించి కట్టినట్టు ఒక్క బిల్డింగ్ కూడా ఉండదు. మీకు నచ్చినా నచ్చకపోయినా ఢిల్లీ, హైదరాబాద్ లో కోచింగ్ ఇన్స్టిట్యూట్ల పరిస్థితి ఇదే. అయితే ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావు అని మీరు నన్ను అడిగితే, మీరు ఏవైతే ప్రీమియం ఇన్స్టిట్యూట్స్ గా కన్సిడర్ చేస్తారో వీళ్ళే ఆన్లైన్ కోచింగ్లు కూడా ఇస్తున్నారు. సాధ్యమైనంత వరకు వాటిని ప్రిఫర్ చేయండి. మీ సంకల్పం నిజంగా బలంగా ఉంటే మీరు ఎక్కడుండి చదువుకున్నా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ని మీరు క్రాక్ చేయగలరు. ఈ విషయాల్నే నేను ఈ వీడియో ద్వారా మీకు కమ్యూనికేట్ చేయాలనుకుంది. ఈ అంశం పట్ల మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్ లో మాకు తెలియజేయండి. నా అభిప్రాయాలతో మీరు ఏకీభవిస్తే వీడియోని లైక్ చేయండి. యూపీఎస్సీ లాంటి ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వడానికి ఢిల్లీకో, హైదరాబాద్ కో వెళ్ళాలనుకునే మీ ఫ్రెండ్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ కథనంతో ఇంకో వీడియోలో కలుసుకుందాం.